హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రఫీ. పిఎం కిసాన్ యొక్క అమౌంట్ మన అకౌంట్లో క్రెడిట్ అయినాయా లేదా, ఏ అకౌంట్లో క్రెడిట్ అయినాయా లేదా అని మనం చెక్ చేసుకోవడానికి ఒక లింక్ ఉంది, చూపిస్తాను చూడండి. మొదటగా పిఎం కిసాన్ అని క్రోమ్లో ఓపెన్ చేయాలి. తర్వాత పిఎం కిసాన్ సమాన్ నిధి అనే దాని మీద క్లిక్ చేయాలి. అయిన తర్వాత ఇట్లాంటి కనిపిస్తుంది మీకు. స్క్రోల్ మీద ఇలా స్క్రోల్ చేయండి. దీంట్లో అన్ని విధంగా ఉంటాయి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ నౌ యువర్ స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ రెండు ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. నౌ యువర్ రిజిస్ట్రేషన్ అండ్ నంబర్ అని ఉంటుంది. దాని మీద మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి. ఇక్కడ రెండు ఆప్షన్లు ఇస్తుంది. మనం మొబైల్ నెంబర్ ద్వారా అయినా ఎంటర్ చేసుకోవచ్చు, ఓటీపీ ద్వారా. ఆధార్ నెంబర్ ద్వారా అయినా మనం ఓటీపీని ఎంటర్ చేసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్ ద్వారా ఎంటర్ చేయడం జరుగుతుంది. చూడండి, క్యాప్చర్ సరిగ్గా కొట్టండి. అది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే కొట్టండి. మళ్ళీ ఈ విధంగా స్క్రోల్ ఓపెన్ అయినాక మళ్ళీ స్క్రోల్ చేయండి. దాన్ని క్లిక్ చేయండి, నౌ యువర్ స్టేటస్ అనే దాన్ని. ఇక్కడ చూడండి, ఎంటర్ ది రిజిస్ట్రేషన్ నంబర్. అయితే ఇప్పుడు ఇంతకుముందు అయితే ఏదైతే మనం రాసుకుంటామో ఆ నంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం ఏపీ అని కొట్టి 14213301 చూడండి, కొట్టాను. మళ్ళీ ఇక్కడ క్యాప్చర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేయాలి. చూడండి, గెట్ ఓటీపీ కొట్టాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. అంటే రిజిస్టర్ నంబరు, నేమ్ ఆఫ్ ది ఎవరైతే పేరు హోల్డర్ ఉంటారో ఆయన యొక్క నేమ్ జంగం చంద్రశేఖర, కాలనీ, మన అడ్రస్, ఈ ఎలిజిబిలిటీలో స్టేటస్ ఉందా లేదా కూడా చూసుకోవచ్చు. చూడండి, ల్యాండ్ సెండింగ్ ఎస్ అని ఉంది, ఆధార్ బ్యాంక్ అకౌంట్ సెండింగ్ స్టేటస్లో ఉంది. అన్ని ఈకేవైసీ కూడా ఈకేవైసీ పడిందా లేదా అని కూడా మనం ఇక్కడ ఈ విధంగా స్టేటస్ని ఈ విధంగా మనము చెక్ చేసుకొని మనము పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం పిఎం కిసాన్ యొక్క స్టేటస్ లింక్ని మనము డబ్బులు పడినాయా లేదా అని, ఈకేవైసీ అయిందా లేదా, మనము మన మొబైల్లోనే ఆఫీస్ చుట్టూ తిరుక్కోకున్నట్లు మన మొబైల్లోనే మనము పిఎం అనే ఒక వెబ్సైట్ ద్వారా ఈకేవైసీని చెక్ చేస్తాం.